హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. సో మన ఇండియాలో రోజు రోజుకి కరోనా కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా కేర్ఫుల్ గా ఉండండి. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీ 1 అవర్ ఒకసారి అయినా హ్యాండ్ వాష్ చేసుకోండి మోచేతుల వరకు. అలాగే కంపల్సరీ మాస్కులు ధరించండి. బయటికి వెళ్లే అవసరం ఉంటే కంపల్సరీ అవసరం అయితేనే బయటకు వెళ్ళండి, లేదంటే హాయిగా ఇంట్లోనే ఉండండి. సో ఇలా సో చాలా మనకు అన్ని సోషల్ మీడియాస్ లో చెప్తున్నారు కదా, అన్ని పాటించండి జాగ్రత్తలు వచ్చేసి. అలాగే మనకు రోగ నిరోధక శక్తి పెరగడానికి కొన్ని కంపల్సరీ తినాలనేసి కూడా చెప్తున్నారు డాక్టర్స్. అవి వచ్చేసి మిరియాలు, దాల్చిన చెక్క, సి విటమిన్ సంబంధించినవి, ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ ఇలా కంపల్సరీ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే సేమ్ రొటీన్ అండి, క్లీనింగ్ వీడియో. సో నేను 3-4 డేస్ నుండి క్లీనింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా. ఈ రోజు వచ్చేసి హాల్ కూడా క్లీన్ చేసేసాను. చిన్న చిన్న రూమ్సే, బట్ మీతో షేర్ చేయాలనుకున్నాను, చేసేసాను. చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి అమెజాన్ నుండి ఒకటి బుక్ చేశాను. ఇది వచ్చేసి పెన్ డ్రైవ్ అండి. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియోస్ అని, ఫొటోస్ అని అన్ని తీయడం అలవాటు అయిపోయింది. అంతే కదా, యూట్యూబర్స్ కి కంపల్సరీ ఎప్పుడు ఫోన్ చేతిలో ఉండాలి, ఎప్పుడు కెమెరా ఆన్ లో ఉండాలి, వీడియో కెమెరా. సో అదే విధంగా నా పరిస్థితి అలాగే అయిపోయింది. సో రోజు రోజు ఈ ఫోన్ మెమొరీ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. ఏమన్నా వీడియో తీయాలనుకుంటే పాతవన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను. చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని మనకి కావాల్సినవి ఉంటాయి కదా. సో సిస్టమ్ ఉన్న వాళ్ళ అయితే ఏం కాదు, లేని వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం కదా. నాకుంది, బట్ అస్సలు ఎక్కువ యూజ్ చేయను. సో ఈజీగా ఉండడానికి నేను పెన్ డ్రైవ్ బుక్ చేశాను ఒకటి అమెజాన్ లో. ఇది వచ్చేసి డ్యూయల్ డ్రైవ్ USB Type-C అన్నమాట. శాండ్ డిస్క్ ది చాలా బాగుంది. 128 GB. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 2950 అయితే అమెజాన్ లో డిస్కౌంట్ తోటి 1725 రూపీస్కి వచ్చింది. నిన్ననే వచ్చేసింది, ఓపెన్ చేసేసాను ఆల్రెడీ. అయితే ఇది డ్యూయల్ది కదా, చాలా బాగుందండి. ఇప్పుడు మనం సిస్టమ్ లో ఉన్న ఫొటోస్ బయటకు వెళ్ళినప్పుడు కావాలంటే మన ఫోన్ కి పంపించుకోలేము కదా, ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది ఉందనుకోండి, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకొని అందులో ఉన్న ఫొటోస్ ఇందులోకి పంపించవచ్చు, ఇందులో ఉన్న ఫొటోస్ అందులోకి పంపించవచ్చు. చాలా ఈజీగా అనిపించింది నాకు ఎందుకో. సో అందుకే ఈ శాండ్ డిస్క్ తీసుకొచ్చాను. అలాగే నాకు కంప్యూటర్ కి పంపించడం, అందులో నుండి ఇందులోకి రావడం కూడా కష్టమైపోయింది, రాలేదు నాకైతే. సో ఇది కూడా నేను ఓన్ గా నేర్చుకున్నాను. చాలా ఈజీగా ఉందన్నమాట. సో మీకు కూడా కావాలనుకుంటే యూట్యూబర్స్ కి, ఇది మెయిన్ యూట్యూబర్స్ కి అవసరం అవుతుంది. అలాగే మనం అనుకుంటాము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము, ఒక పైసా పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేస్తాము, అంతవరకే అండి. ఛానల్ పోతుంటే మనము ఒకటి కంపల్సరీ కొనాల్సి వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఫోన్ ఉండాలి, ఇలాంటి పెన్ డ్రైవ్స్ ఉండాలి, అలాగే ఇవేంటి పవర్ బ్యాంక్ ఉండాలి, స్టాండ్ ఉండాలి. ఒక స్టాండ్ ఇరిగితే ఇంకో స్టాండ్ మంచిది కొనుక్కోవాలి. చూసారు కదా, ఇన్ని కొనుక్కోవాలి. ఒకవేళ మనం స్టాండ్ కి పెట్టి వీడియోస్ తీస్తుంటే పొరపాటున ఫోన్ కింద పడి స్క్రీన్ పోయింది అనుకో, మళ్ళీ అది వేయించుకోవాలి. ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయండి. అస్సలు మనం రూపాయి లేకుండా ఛానల్ అస్సలు నడపలేము. ఛానల్ క్రియేట్ చేయొచ్చు, పైసా పెట్టుబడి లేకుండా క్రియేట్ చేయడం వరకే అండి నాకు తెలిసి అయితే. సో పోతుంటే ఇలా 1 by 1 కొంటూనే ఉంటాము. సో నేనైతే ఇంకా గివ్ అవే కోసం నా ఓన్ మనీతో కూడా అవి కొన్నాను కదా, శారీస్ అవి ఇవి. సో ఇలా ఉంటుందన్నమాట. మనకు యూట్యూబ్ నుండి వచ్చే మనీ తక్కువ అయితే మనం పెట్టేది ఎక్కువైపోతుంది నాకైతే ఈ మధ్యలో. సో అలా ఉంది. ఓకే, నెక్స్ట్ మనము ఫోన్ లో ఉన్న ఫొటోస్, వీడియోస్ ఈ పెన్ డ్రైవ్ లకి ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ కొద్దిసేపు చాలా కష్టపడ్డాను ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేసి. కొన్ని టెక్ ఛానల్స్ కూడా చూసాను, బట్ నా ఫోన్ లో ఆప్షన్స్ వాళ్ళు చెప్పిన విధంగా లేవన్నమాట. సో నేను ఓన్ గా చూసుకొని ట్రై చేశాను. చాలా ఈజీగా ఉంది, చూసేయండి మీరు కూడా. ఓకేనా? పదండి వీడియో.
ఓకే ఫ్రెండ్, చూసారు కదా శాండ్ డిస్క్ పెన్ డ్రైవ్ని మనం ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ ఎలా సెండ్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది ఒక సైడ్కి బటన్ ఉంది. ఇటు అంటే మనం యూఎస్బి లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ అంటే మనకు కనెక్టర్ అంటే ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పిన్ వస్తుంది. మనకు ఛార్జింగ్ పిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇలా కనెక్ట్ చేయగానే మనకు ఆప్షన్ వస్తుంది, పైన సింబల్ కూడా కనిపిస్తుంది కనెక్ట్ అయినట్టు. నా ఫోన్లో అయితే ఈ విధంగా వచ్చింది. కొన్ని ఫోన్లో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసుకునే విధంగా కూడా ఉన్నాయి. బట్ నాకు ఆ విధంగానైతే అర్థం కాలేదు. సో ఇలా నాకు ఈజీగా అనిపించింది అన్నమాట. సో ఇదే మీకు చూపిస్తున్నాను. అది ఓపెన్ చేశాక మనకు ఇలా నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ ఇందులోకి పంపించాను. నాకు పెన్ డ్రైవ్లో ఉన్నవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ ఫోన్లో ఉన్న మెమొరీ పంపించాలంటే ఇటు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇటు క్లిక్ చేసినట్లయితే మన గ్యాలరీలో ఉన్నవన్నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఏది మనము పెన్ డ్రైవ్లోకి పంపించాలనుకుంటామో ఆ ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. చూసేయండి నేను ఏ విధంగా చేస్తున్నానో. ఓకే, ఒక ఫోటో ఎలా సెండ్ చేస్తున్నానో చూసేయండి. ఈ ఫోటో నేను ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి పంపిస్తాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత కింద కాపీ టు అనేసి ఆప్షన్ వచ్చింది కదా, కాపీ. సో మనం కాపీ టు అనేసి ఇక్కడ యూఎస్బి స్టోరేజ్ అని కనిపిస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అనాలి. అలాగే ఇక్కడ పేస్ట్ అని కనిపిస్తుంది, పేస్ట్ చేసామంటే వెంటనే ఇందులోకి ఈ ఫోటో వచ్చేస్తుంది. చాలా ఈజీగా అనిపించింది. అందరికీ తెలిసే ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను, అంతే అండి. నాకైతే ఇలాంటివి అస్సలు తెలియదు, బట్ స్లోగా ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది యూట్యూబ్ మహిమ వల్ల. ఓకే, ఇంతే అండి. సేమ్ మనం వీడియోస్ కూడా ఇదే విధంగా యూఎస్బీలోకి పంపించుకొని మన ఫోన్ మెమొరీని డిలీట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయిపోయాయి, కిచెన్ అయిపోయింది, ఇప్పుడు హాల్ వచ్చింది. సో ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది సాటర్డే రోజుది. ఫ్రైడే చేయాలంటే మా సైడు ఫ్రైడే రోజు ఇలా బూజు దులిపొద్దు అనేసి అంటారు, ఒక చిన్న సెంటిమెంట్ అన్నమాట. సో అందుకోసం చేయలేదు. సో చూసేయండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ క్లీనింగ్ వీడియోతో కాదు, వేరే వీడియోతో వచ్చేస్తాను. ఎందుకంటే హోమ్ అంతా క్లీన్ అయిపోయింది, చాలా బాగుంది, నాకు కూడా చాలా రిలీఫ్ గా ఉంది. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ లో మీరు మిస్ కాకుండా డైలీ చూసేస్తారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.